ఇంట్లో దెయ్యం నాకేం భయం. ఈ సినిమా గురించి ముందుగా మాట్లాడాలంటే బండి రమేష్ గారు అంటే నేను నాగేష్ రెడ్డి గారు కూర్చుని చాలా సినిమాలు అంటే మాకు ఎలా ఉంటుందంటే ఒక 3-4 years తర్వాత ఒక సినిమా చేస్తాం, మళ్ళీ 2-3 సంవత్సరాలు మేము కలవం, ఏమవుతామో తెలియదు కానీ కలవం. ఇక్కడ ఇదే ఇండస్ట్రీలో ఉంటాం కానివ్వండి, చాలా తక్కువ, మళ్ళీ ఎప్పుడో కలుస్తాం. అలాగే 2006లో శివశాస్త్రి, 2011లో శివటపాక జరిగిందండి. ఆయన నాకు 2 సినిమాలకి ఈ సినిమాకి కోఇన్సిడెంట్ ఏంటంటే ప్రతిసారి శివశాస్త్రిలో 1 minute కథ చెప్పారు, ఓకే అన్నా. అలాగే శివటపాకలో 1 minute కథ చెప్పారు, అంటే లైన్గా చెప్పారు, ఓకే అన్నాను. ఈ సినిమా కూడా లైన్గా 1 నిమిషమే చెప్పారు, అయిపోయింది. ఇదే చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు వరకు అంటే హ్యాట్రిక్ సినిమా అంటే డెఫినెట్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది నాగేష్ రెడ్డి గారు నా కాంబినేషన్ అంటే. సో ఈ జానరా ఇప్పుడు వరకు ఆయనకి చేయింది, నాకు చేయింది, కొత్తగా ఉంటుంది, ఆడియన్స్ని బాగా అలరొచ్చని నమ్మి స్టార్ట్ చేసాం. సో ప్రసాద్ గారు అండ్ ముఖ్యంగా బాపి తను హీ వాజ్ ద మేజర్ థింగ్ అండి. లేదు నరేష్ తోటి వద్దు, రెగ్యులర్ సినిమాలు రెగ్యులర్ కథలు కాదు, ఏదైనా కొత్తగా చేస్తే బాగుంటుందని హీ వాజ్ హెల్ప్ అండ్ డూయింగ్ హారర్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ బాపి. అండ్ అలా ఇది స్టార్టెడ్ అండి. అండ్ అప్పటి నుంచి ఏదో ఒక మంచి టైటిల్ పెట్టారంటే బండి రమేష్ గారు అని చెప్పారు టైటిల్. ఇది బాగుంటుందండి, చెట్టు మీద దెయ్యం నాకేం భయం ఊర్లో జనరల్గా అనుకుంటుంటారు, ఇంట్లో దెయ్యం నాకేం భయం అని పెట్టండి, మీకు చాలా బాగుంటుంది అని ఇమ్మీడియట్గా చెప్తే నాగేష్ రెడ్డి గారు అందరూ చాలా బాగుంది, రిఫ్రెషింగ్గా ఉంది, కొత్తగా ఉంది, ఇది కరెక్ట్గా ఉంది, యాప్ట్ అని పెడతాం జరిగింది. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ అండి. నాగేష్ రెడ్డి గారి గురించి నేను, నా గురించి ఆయన ఇద్దరు పొగుడుకుంటుంటే అది 100 అంటే నాకు తెలిసి 11th సినిమా రిలీజ్ అవుతుంది. సో సక్సెస్ మీట్లు ఇద్దరు ఇంకా ఎక్కువ పొగుడుకుంటాం. అండ్ ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్ అండి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి కొంచెం విసిగించాం, ఎందుకంటే ఒకరు కాదు, దాదాపు 20 మంది ఆర్టిస్టులు అండి. ప్రతిరోజు ఈయనకి ఏంటి కూర్చుని యాక్షన్ కట్ అంటున్నారు, మేమేమో 6 అడుగు అది 6 floors-లో 6 floors-లో 7 floors మమ్మల్ని పడిపోయమంటూ ఉంటాడు. అండ్ 2ంటికి 3ంటికి ప్రొఫెల్లర్లు వేసి చలి అని అందరూ. బట్ ఎవ్రీవన్ అండి, ఎవ్వరు అంటే అందరూ ఇష్టపడి ఈ సినిమాని నమ్మి కష్టపడి చేశారు. ఎస్పెషలీ రాజేంద్ర ప్రసాద్ గారు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ సినిమా దగ్గర అంటే ఆయన దగ్గర నుంచి నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను, ఈ సినిమాకి ఇంకా ఎక్కువ నేర్చుకున్నానండి. ఆయన 63 years old, బట్ ఈ సినిమాలో ప్రతి స్టంట్ ఆయనే చేశారు, నాకు డూప్ వద్దని. సో అలాగే మౌర్యాని కానివ్వండి, కృతిక కానివ్వండి, చాలామంది ఈ సినిమాలో లోపల కట్టి అందరం చాలామందిని ఎగరేసాం. సో అందరూ ఫైట్ మాస్టర్ గారు కానివ్వండి, శివ గారు కానివ్వండి, అలాగే ప్రతి టెక్నీషియన్ అండ్ సాయి కార్తిక్, అది మళ్ళీ నాది సాయి గారిది మళ్ళీ ఇది 3వ సినిమా. సో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ డైరెక్టర్ గారికి, నాకు, సాయికి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ శివశాస్త్రి శివటపాక ఏదైతే విజయం సాధించిందో, ఇందాక సుధీర్ చెప్పాడు, సుడిగాడు గురించి ప్రస్తావన వచ్చింది. సో సుడిగాడు అన్నారు కదా, ఐ డోంట్ నో, బట్ అంత హిట్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవరన్నా మర్చిపోయింటే సారీ పేరున. అండ్ ముఖ్యంగా బాగుల్ ప్రసాద్ గారి గురించి చెప్పాలండి. ఒక పెద్ద అంటే బాగోల్ ప్రసాద్ గారి సినిమా అంటే ఆయన సంస్థ అనేటప్పటికీ అన్ని ఓన్లీ బడ్జెట్ సినిమాలు చేస్తారని. సో ద ఫస్ట్ టైం ఆయన ఒక ఇలాంటి నార్మల్ బడ్జెట్ ఫిల్మ్స్ కూడా ఎంటర్ అవుతున్నారు. సో ఇట్స్ వెల్కమ్ సార్. అండ్ ప్లీజ్ ఈ సినిమా పెద్ద హిట్ చేసి అంటే అయితే నాగే ఇంకా బాబుల్ ప్రసాద్ గారు ఇంకా అలాంటి సినిమాలు, చిన్న సినిమాలు ఎన్నో చేయాలి. ఓన్లీ పెద్ద సినిమాకి అంకితం కాకుండా ప్యారల్గా చిన్న సినిమాలు కూడా స్టార్ట్ చేయాలి. ఆయన లేకపోతే ఆ బరువు బాధ్యతలు బాపీకి పెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ ఎందుకంటే బాపీ ఈజ్ యంగ్, ఐ కెన్ డూ ఇట్. 3-4 films చేయొచ్చు బాపీ నువ్వు పర్ ఇయర్. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ కృతిక అండ్ మౌర్యాని, they've been a fabulous actress. And entire journey ఇంకా ఎవరు నన్ను మర్చిపోయి ఉంటే పేరున క్షమించండి. సో ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇంట్లో దెయ్యం నాకేం భయం థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ ఈ సినిమా November 11వ తారీఖున మీ ముందుకు రాబోతుంది. మీరు చూసి బాగా ఎంజాయ్ చేసి భయపడి బాగా నవ్వుకుని మాకు పెద్ద సక్సెస్ ప్రసాదిస్తాను కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.